నత్త రామేశ్వరం గ్రామం ఎక్కడ ఉన్నదంటే మన ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుమంట్ర మండలంలోని ఒక గ్రామం. ఈ నత్తారామేశ్వరాలయం విశిష్ట కలిగిన దేవాలయాలలో ఒకటి. ఇక్కడ ఒకే ప్రాంగణంలో 2 శివాలయాలు ఉన్నాయి. ఈ ఆలయ విశిష్టత మార్కండేయ పురాణంలోనూ వాయు పురాణంలోనూ కూడా ఉన్నది. పరశురాముడు 7 కోట్ల మంది మునులు దేవర్షులతో కలిసి శివలింగాన్ని స్థాపించినందున దీనికి సప్తకోటీశ్వర లింగము అని పేరు కూడా ఉన్నది. ఈ శివలింగం ఏడాదిలో 11 నెలలు పూర్తిగా నీటిలో మునిగి ఉండడం ఒక ప్రత్యేకత అయితే ఈ స్వామి పశ్చిమాభిముఖంగా ఉండడం మరో ప్రత్యేకత. శివునికి ఇష్టమైన వైశాఖ మాసంలో మాత్రం ఆలయంలో నీటిని పూర్తిగా తోడి శివలింగానికి పూజలు, అభిషేకాలు చేస్తారు. ఈ నెలలో మాత్రమే శివ దర్శనం ఉంటుంది. ఈ స్వామిని పళ్ల రసాలతో అభిషేకిస్తే ముక్తిని పొందుతామని భక్తుల నమ్మకం. అందుకే వైశాఖ మాసంలో స్వామి దర్శనానికి పరిసర ప్రాంతాల నుండి కొన్ని వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. నత్తా రామేశ్వరంలోని మరో శివలింగం రామేశ్వర లింగం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీత సమేతుడై వచ్చి ఇక్కడి స్వామివారిని దర్శించుకుని నత్తగుల్లలు, ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి ఈ ఆలయంలో ప్రతిష్ఠించాడని, అందుకే దీనికి నత్తాలింగేశ్వరుడని పేరు వచ్చిందని నమ్మకం. దీని పేరు మీదనే ఈ ఊరికి నత్తా రామేశ్వరం అన్న పేరు స్థిరపడిందని భక్తులంటారు. ఈ స్వామిని దర్శించుకుంటే విజ్ఞానము కలుగుతుందని, అపమృత్యు భయం ఉండదని భక్తుల నమ్మకం. కాశీ క్షేత్రంలో లాగా ఈ క్షేత్రానికి మహాశ్మశానమున్నది. క్షేత్ర పాలకుడైన కాలభైరవ స్వామి ఆలయం ఇక్కడ ఉన్నది. నత్తా రామలింగేశ్వర ఆలయానికి నైరుతి దిక్కున కొన్ని వందల సంవత్సరాల వయస్సు గల అశ్వర్థ వృక్షం ఉన్నది. ఈ చెట్టుకి ప్రదక్షిణలు చేస్తే సంతానము కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. నత్తా రామేశ్వర మూర్తి చిన్న పరిమాణంలో గ్రామకంఠాన కనిపించే మూర్తిని పోలి ఉన్నది. ఈ నత్తా రామేశ్వరాలయంలో వేరొక శిలపై 2 సన్ననత్తగుల్లలంటి ఉన్న రాతిని చూపుతూ ఆ నత్తల కారణంగా రామేశ్వరుడు నత్తారామేశ్వరుడు అనబడునంటారు. ఈ ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంది. ఇక్కడ ఉన్న గోస్తని నదిలో 11 నెలలు నీరు ఉంటుంది. ఆ నదిలో ఉన్న రామేశ్వరుడిని పరశురామేశ్వరుడంటారు. ఈ నత్తా రామేశ్వరాలయంలో వేరొక శిలపై 2 సన్ననత్తగుల్లలంటి ఉన్న రాతిని చూపుతూ ఆ నత్తల కారణంగా రామేశ్వరుడు నత్తారామేశ్వరుడు అనబడునంటారు. ఈ ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంది. ఇక్కడ ఉన్న గోస్తని నదిలో 11 నెలలు నీరు ఉంటుంది. ఆ నదిలో ఉన్న రామేశ్వరుడిని పరశురామేశ్వరుడంటారు. ఈ పరశురామేశ్వరాలయం ఉత్తరాభిముఖంగా ఉన్నది. ఇక్కడ ఉన్న గోస్తని నదికి ఒక కథ చెబుతారు. ఇది గోదావరి కన్నా పురాతనం. ఋదు చక్రవర్తి క్షామ నివారణ సందర్భంగా భూదేవిపై ఆగ్రహించగా ఆమె గోరూపిణిగా ధేనుకాద్రి వద్ద కనిపించి 33 కోటల దేవతలను తెగలుగా చేసి తన పాలు పితకమన్నదట. తొర్లిన పాలు గోస్తని నదిగా ప్రవాహమయ్యాయట. మాతృ భ్రాతృ హత్యా పాప విముక్తికి ఇచట పరశురాముడు రామలింగేశ్వరుని ప్రతిష్ఠించినట్లు వాయు పురాణములోనున్నది. నత్తారామేశ్వరుని ప్రతిష్ఠించింది సీతేట. రావణ వధానంతరం అయోధ్యకు వస్తూ సీతాదేవి, శ్రీరాముడు ఇక్కడ శయనించారని కథనం. అది పుణ్యక్షేత్రమైనందున శివప్రతిష్ఠకే సీత కోరికపై బాణమునకే ఆంజనేయుడు నర్మదా నదికి పోయనట. ముహూర్తకాలము దాటిపోవుచున్నందున ఆంజనేయుని రాక ఆలస్యమైనందున సీత అచ్చటి ఇసుక, నత్తలు కలిపి లింగము చేసి ప్రతిష్ఠించినట. పరశురామేశ్వరుడు ఎప్పుడూ నీటిలో ఉండుట చేత ధవళలింగం గోధుమలింగంగా మారిపోయింది. తూర్పు చాళుక్యుల కాలంలో ఈ క్షేత్రం పునర్వైభవాన్ని సంతరించుకున్నది. తూర్పు చాళుక్య రాజులలో 1వ శక్తివర్మ కాలంలో ఇక్కడ పలు శైవ క్షేత్రాలు నిర్మించాడని శాసనాల వల్ల తెలుస్తున్నది. 1583లో ఖులీ పాదుషా ఆదేశాల మేరకు ఇక్కడ ఆలయ ప్రతిష్ఠ జరిగినట్టు శాసనాధారాల వలన తెలుస్తున్నది. ఈ ఆలయ రాజగోపురము 4 అంతస్తులతో రమణీయంగా ఉంది. కళ్యాణ మండపంలో రాతి స్తంభాలపైనున్న శిల్పకళ నాటి శిల్పుల నైపుణ్యాలని నిదర్శనంగా నిలుస్తుంది. ఈ క్షేత్రంలో మహాశివరాత్రికి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు పట్టణం నుండి ఈ క్షేత్రం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
తాడేపల్లిగూడెం నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అత్తిలి నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మాటేరు నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రము ఉన్నది.